కిడ్నీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ యొక్క పాత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీలు అనేవి ఎక్కడ ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీలు అనేవి వెనక భాగంలో ఎన్నెముక రెండు పక్కల కుడి భాగంలో ఒకటి ఉంటుంది, ఎడమ భాగంలో ఒకటి ఉంటుంది. ఏంటి, ఎన్నెముకి ఇరుపక్కల కుడి భాగంలో ఒకటి ఉంటుంది, ఎడమ భాగంలో ఒకటి ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? పప్పు గింజ ఆకారంలో, బీన్స్ ఆకారంలో, అంటే పప్పు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ కిడ్నీలో మనకి ఫిల్టర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఫిల్టర్స్ అనేవి? లక్షల్లో ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ని ఏమంటారంటే, ఈ ఫిల్టర్స్ ని నెఫ్రాన్లు అంటారు. ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే రక్తాన్ని వడపోసి మలినాలని యూరిన్ ద్వారా బయటికి పంపించి అవసరమైన పోషకాలను మళ్ళీ రక్తంలోకి పంపుతాయి అన్నమాట. గుండె ఏం చేసిద్దంటే, గుండె రక్తాన్ని అనేది కిడ్నీలకు పంపిద్ది. కిడ్నీ ఏం చేసిద్దంటే బ్లడ్ని వడగట్టి మరి వ్యర్థాలు, విషపూరితమైన వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటికి పంపించి అవసరమైన పోషకీలువలు గల రక్తాన్ని గుండెకి పంపిద్ది. గుండె అన్ని భాగాలకి సమానంగా పంపిద్ది అనమాట. అయితే కిడ్నీలో ఎన్ని ఉంటాయి? లక్షల్లో ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ని నెఫ్రాన్లు అంటారు. ఈ నెఫ్రాన్లు అనేవి మనం గుండె అనేది రక్తాన్ని పంపిద్ది. రక్తాన్ని ఫిల్టర్స్ వేసేసి అంటే శుభ్రం చేసేసి మరి అవసరమైన పోషకాలను మరి గుండెకి పంపిద్ది. గుండె శరీర భాగాలకి పంపుతూ ఉంటుంది అనమాట. అయితే ఫిల్టర్స్ ఏం చేస్తాయి? వ్యర్థాలను ఏం చేస్తుంది? బ్లడ్ ఏరియాగా మార్చి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాయి. అయితే కిడ్నీలు పనిచేయకపోతే మరి ఎలా తెలుసుకుంటారంటే, మరి టెస్టులు కొన్ని చేస్తారు. యూరిన్ టెస్ట్ చేస్తారు, అల్ట్రాసౌండ్ చేస్తారు, జిఎఫ్ఆర్ టెస్ట్ కిడ్నీ పనిచేస్తుందా పనిచేయట్లేదా తెలుసుకోవటానికి చేస్తారు. బ్లడ్ క్రియాంటిన్ చేస్తారు, బ్లడ్ యూరియా చేస్తారు, మరి యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తారు. ఈ టెస్టులో కిడ్నీ పనిచేస్తుందా పనిచేయట్లేదు అనేది తెలుస్తుంది అనమాట. అంటే క్రియాంటిన్ అంటే తెలుగులో ఏంటంటే రక్తంలో ఉన్న మలినాన్ని క్రియాంటిన్ అంటారు. ఈ క్రియాంటిన్ అనేది పురుషుల్లో అయితే 1.2 ఉండాలి, స్త్రీల్లో అయితే 1.1 ఉంటే మామూలుగా ఆరోగ్యంగా కిడ్నీలు ఉన్నాయని తెలుస్తుంది. జిఎఫ్ఆర్ఐ మామూలుగా అయితే 90 కన్నా ఎక్కువ ఉండాలి, 15 కానీ 10 కన్నా తక్కువ ఉంటే కిడ్నీలు అనేవి పనిచేయటం లేదనేది మనకి అర్థమవుతుంది. యూరిన్లో అయితే యూరిన్లో కూడా పసల్స్ కానీ, యూరిన్ అంటే రక్తం పోవటం కానీ, ప్రోటీన్స్ కానీ పోతూ ఉంటే మరి కిడ్నీస్ బాగా దెబ్బతిన్నాయని మనకి అర్థమవుతుంది అనమాట. అయితే కిడ్నీ బాగా పూర్తిగా డ్యామేజ్ అయ్యి పనిచేయకపోతే ఏం చేస్తారు అంటే, డయాలసిస్ అనే యంత్రాన్ని ఉపయోగించి బ్లడ్ను శుభ్రం చేస్తారు. ఈ డయాలసిస్లోని 2 రకాలు ఉంటాయి. హిమోడయాలసిస్ లేదా రెండోది పెరిటోనియల్ డయాలసిస్. ఈ హిమోడయాలసిస్ అంటే ఒక యంత్రంతో, ప్రత్యేకమైన యంత్రంతో రక్తాన్ని శుభ్రం చేస్తారు. దీన్ని హిమోడయాలసిస్ అంటారు. పెరిటోనియల్ డయాలసిస్ అంటే యంత్రంలో